మనకు కనిపించే ప్రకృతి పంచభూతాత్మకం. చిదానందమైనటువంటి ఆకాశము ఆత్మస్వరూపం. అది ప్రాణం పోసుకున్నప్పుడు వాయురూపం పొందుతుంది. ముక్తి స్థితిలో ఆకాశతత్వమైన చిదాకాశంలో ఉంటుంది ఆత్మ. ఎప్పుడైతే జన్మ పరంపరలకు వస్తుందో వాయుస్వరూపంగా మారుతుంది. వేదాలలో చెప్పినట్టు ఆకాశం వాయువుగా మారుతుంది. వాయువు అగ్నితత్వంలోకి మారుతుంది. అగ్నితత్వము పరిణామం చెంది జలతత్వం అవుతుంది. జలతత్వం పరిణామం చెంది భూతత్వం అవుతుంది. ఎప్పుడైతే ప్రాణి ఆకాశతత్వం నుంచి వాయుతత్వంకి వచ్చాడో, జీవం పోసుకున్నాడో, అక్కడ స్థిరంగా ఉన్నంత వరకు ఉంటాడు. అలా కాక ఆ యొక్క ప్రాణి అగ్నితత్వంలోకి మారాల్సి వచ్చినప్పుడు, అంటే రూపం, అగ్నితత్వం రూపానికి చిహ్నం. అంటే అతను ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రాణం పోసుకొని ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అతనికి ప్రపంచంలోని రూపాలు, దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ దృశ్యాలలో అతనికి ఇచ్చ కలిగినప్పుడు, కావాలి అనేటువంటి సంకల్పం కలిగినప్పుడు అది జలతత్వంగా మారుతుంది. అంటే ఒక దృశ్యము, ఒక వస్తువు కావాలనిపించినప్పుడు, ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు అతనికి కోరిక, జలతత్వం ఇచ్చగలుగుతుంది. దాన్ని సాధించినప్పుడు, తిన్నప్పుడు కలిగే తృప్తి భూమికి సంబంధించిన తత్వం. ఆ యొక్క ఇచ్ఛాశక్తి అయినటువంటి జలతత్వము భూస్వరూపంగా మారుతుంది దాన్ని సాధించినప్పుడు. ఈ విధంగా ఆత్మ ఆకాశతత్వం నుంచి భూతత్వంకు మారుతూ ఉంటుంది. అంటే ముక్తి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ, ఆకాశ స్వరూపమైన ఆత్మ కిందికి నదిలాగా, దారలాగా కిందికి ప్రవహిస్తూ ఉంటుంది ప్రపంచంలోనికి. దీనిని యోగులు మెల్లిమెల్లిగా పైకి మరల్చి సాధనలో పైకి తీసుకెళ్ళాలని అంటారు. మళ్ళీ ముక్తి పదంలోకి తీసుకెళ్ళాలని జీవుణ్ణి అంటారు. ఈ కోరికలు, ఈ యొక్క ఇచ్ఛ, ఈ యొక్క సంకల్పాలు అన్నీ వదిలి తిరిగి ఆ యొక్క పరమాత్మలోన, ఆ స్థితిలోన ఉండాలి అంటారు. ఈ దార ప్రభావమైనటువంటి ఈ యొక్క మనస్సు యొక్క దారను మరల్చడమే రాధా అని కూడా కొందరు అంటారు. అందుకే రాధా జపం చేయాలని అంటారు. ఈ జపంను, ఈ సాధనను ఎలా చేయాలంటే, మనము ప్రాణి స్వరూపము, వాయు స్వరూపము జీవం పోసుకున్నప్పుడు ఈ యొక్క వాయు స్వరూపాన్ని దృశ్యమైనటువంటి అగ్నిస్వరూపంకు, జలస్వరూపమైన చిత్తానికి, భూస్వరూపమైనటువంటి ఆ యొక్క సంకల్పానికి, అహంకారానికి తీసుకెళ్లకుండా పైకే తీసుకెళ్ళాలి. ఆ వాయుస్వరూపం నుంచి ఆకాశతత్వంలోనికి మార్చాలి. అందుకే మనకు దృశ్యమైన ఆలోచనలు కానీ ఏవైనా కలిగినప్పుడు దాని నుంచి మనసును స్థిరం చేసుకోవాలి. దృశ్యం స్థిరమైనప్పుడు, వాయువు స్థిరమైనప్పుడు మనకు దృశ్యం స్థిరమైపోతుంది. కాబట్టి వాయువును స్థిరం చేయాలి, దృశ్యంలోనికి వెళ్ళకూడదు. ఆ వాయువును మనకు త్రిబంధాల మూలంగా, రకరకాల సాధనల వల్ల, గురుదీక్షల వలన ఆకాశతత్వంలోనికి మరల్చుకొని మనము నిశ్చల ఆనందాన్ని పొందుతూ ఉండాలి. అంతర్గత శ్వాసలోనికి మనసును మళ్లించి దృశ్యమయమైనటువంటి మాయా ప్రపంచం నుంచి దూరంగా జీవుడు, సాధకుడు వెళ్ళాలి.